నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూసింది 10 మందికి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, వాళ్ళకు కూడా లైక్ ఇవ్వమని చెప్పండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటి అంటే, భారత వాతావరణం మారింది. వాతావరణం మారింది. ఏంటి వాతావరణం మారిందంటారు? ఎప్పుడు ఒకసారి కూడా మా ఏరియాలో వర్షాలు పడట్లేదు అంటారు. జీడిపి పెరిగింది కానీ నీకు కనబడదు. జిఎస్టి మాత్రం పెరిగితే కనబడుతుంది, నీ జోబీ ఖాళీ అయిపోతుంది. ఈ వాతావరణం కూడా అంతే. ఉల్లిపాయ రేటు పెరిగింది, కనబడుతుంది. టమాటా రేటు పడిపోయింది, కనబడదు. పడిపోయిన రేట్లు మీకు కనబడవు, పెరిగిన రేట్లు మాత్రం కనబడతా ఉంటాయి. అదేవిధంగా వాతావరణం కూడా మీకు కనబడదు. మొన్న విశాఖపట్నం సముద్ర తీరంన ఇసుక కోతకు గురై సముద్రం నీరు ఎక్కువైపోయి మీకు గోళ్ళ పడిపోయినాయి. నేడు కర్ణాటక, కేరళలో వర్షాలు. శబరిమల యాత్రకి వెళ్ళిన భక్తులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వర్షం బీభత్సం. అసలే బురద, మట్టి నేల, రోడ్లు అంతంత మాత్రంగానే ఉంటాయి. పంబ నుండి సన్నిధానానికి గతంలో మట్టి రోడ్లు ఉండేవి, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు. కానీ వనయాత్ర చేసే దగ్గర మాత్రం మట్టి రోడ్లే. ఇంకా ఆ జారుడు పోల. ఒక పక్క నెత్తి మీద ఇరుముడి, ఒక పక్క వాటర్ బాటిల్, లేదా చిన్నపిల్లలను తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని తీసుకుంటే స్వామి శరణమయ్యప్ప, స్వామి పాదం. ఇంకో పక్కన కేరళ వాళ్ళు వీళ్ళు తెప్పాలాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జనం రద్దీగా ఉంటుంది వనయాత్రలో. మరి వీళ్ళందరూ వెళ్తుంటే బురదలో అడుగు పడుతుందా? అందుకనే మీకు తెలియంది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోండి. మంచు పెరిగింది, చలిగాలులు పెరిగాయి, నీళ్లు కలుషితం అవుతున్నాయి. కాబట్టి మీరు అతిసార వ్యాధులు వస్తున్నాయి. అతిసార అంటే విరోచనాలు, వాంతులు, జ్వరము, దగ్గు, జలుబు. దిస్ ఈజ్ కాల్డ్ అనదర్ వర్డ్, దిస్ ఈజ్ కాల్డ్ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్లో కూడా అంటారు దీన్ని. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నీ ఆరోగ్యం నీ అరిచేతిలో ఉంది. చెయ్యి శుభ్రంగా కడుక్కొని నువ్వు తినే పదార్థాన్ని తింటే నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకున్నావు. మాస్క్ పెట్టుకుంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటావు. ముక్కుని చండాలమైన చలిగాలుల్ని లోనకి వెళ్ళనివ్వకుండా చక్కటి సువాసన పీల్చినట్టుగా చల్లటి గాలిని నువ్వు పీల్చుకోగలిగితే. అంతేకాకుండా ఇంకొకటి మీరు గమనించారు లేదు, ఎప్పుడన్నా మాస్క్ పెట్టుకున్నప్పుడు మీ బాడీలో మాస్క్ పెట్టుకుంటే ఉష్ణోగ్రత వస్తుంది, పెరుగుతుంది. ఒక వేడి గాలి వస్తుంది ముక్కులో నుండి, వేడి శ్వాస. ఆ శ్వాసకి మీ బాడీ మీకు తెలియకుండా టెంపరేచర్లో ఉంటుంది. మాస్క్ పెట్టుకుంటే చలికాలం మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల లాభం ఏంటి అంటారు. చలికాలం మాస్క్ పెట్టుకోవడం వల్ల మీ బాడీ టెంపరేచర్ని బయటికి, ముక్కు ద్వారానే బాడీలోని టెంపరేచర్ బయటకు వెళ్తుంది శ్వాస. ఆ శ్వాసని మీరు కంట్రోల్ చేస్తుంటే మీకు ఒక రకమైన ధైర్యాన్ని, ఒక రకమైన నమ్మకాన్ని, ఒక రకమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని
6 నెలల్లో కాలంలో 3 లక్షల కోట్లను కేంద్రం ఇచ్చింది. 24లో కేంద్రం సపోర్టు చేసి ఒక వెరైటీ మాట మాట్లాడాడు. స్ట్రక్చర్ మీద ఉన్న మనిషిని తీసుకొచ్చి మంచం మీద పడేశాం. ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ మీద ఐసీయూలో ఉన్న దాన్ని తీసుకొచ్చి మేము సురక్షితంగా చేశాము అంటున్నారు. అది మాట్లాడడానికి మరి ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. లేకపోతే ఈయనకేమన్నా వైద్య రంగంలో కొంచెం ప్రావీణ్యత ఎక్కువ ఉందేమో తెలియదు. అమిత్ షా గారు వెరైటీగా మాట్లాడారు. ఒక ఆయన మాట్లాడాడు, శ్మశానాలు దెబ్బలు వాటిల్లో అక్కడ అమరావతి అంటే శ్మశానం దెబ్బలు, అక్కడ రాజధాని ఏంటి అని చెప్పి ఒక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి రాష్ట్రానికి వచ్చినప్పుడు దేశంలోనే హోంమంత్రి, ప్రధాన హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అయిన రాష్ట్రానికి వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబో ఆయనకి తెలియాలి, ఆయన విచక్షణకు తెలియాలి. సరే, 2 లక్షల కోట్ల పెట్టి 28 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తాం, నీళ్లు వదులుతాం, మా బాధ్యత అంటున్నారు. గతంలో 27లో పోలవరం కంప్లీట్ చేస్తాం, 2027కే కంప్లీట్ చేస్తాం, ఎలక్షన్కి ముందు మేము 2027లో జమినీ ఎలక్షన్ జరుగుద్ది, జమినీ ఎలక్షన్కి మేము నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం అని గతంలో చెప్పారు. ఇప్పుడు వచ్చి 28లో నీళ్ళు ఇస్తామనడం ఎంతవరకు సబబు? 20,000 కోట్ల పెట్టి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కాదా మరి ఏంటండి? సరే, సౌత్ ఇండియా రైల్వే జోనల్ని సౌత్ జోన్ని ప్రారంభించారు. విశాఖ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. విశాఖ కాదని గుర్తు చేశాను మీరు. మరి ఇంకేంటి అంటే అమరావతికి మంజూరు చేశారంట కేంద్రం. మరి ఒక హోంమంత్రి అయ్యుండి, హోంమంత్రి అంటే పోలీసు రక్షణ ఇవన్నీ ఉంటాయి. మరి పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ కానీ పరిస్థితులు కానీ సరిగ్గా లేవు, వాటి క్రమశిక్షణ గురించి అయితే ఎక్కడ మాట్లాడట్లా. ఒక బెటాలియన్ 10వ బెటాలియన్ మాత్రం ఓపెన్ చేసి వెళ్ళారు. సైంటిఫిక్గా రీసెర్చ్ సెంటర్ను ఒకటి ఓపెన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో ప్రథమంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక పాత్ర వహించి మోడీ గారితో మంచి సత్సంబంధాలున్నాయి. త్రిశక్తి పీఠంలాగా 3 పార్టీలు మంచి అభ్యున్నతంగా ఆంధ్రప్రదేశ్ని అభ్యుదయానికి ఉపయోగించాం, మేము చాలా అభివృద్ధి చెందిస్తున్నాం అని ఈ విషయాన్ని ఈరోజు తారీఖుని గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ ట్రంప్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి మనకి ఇండియాకి వచ్చేటప్పటికి మనకు 19 అంటే వాళ్ళకి 20 అంటే మనకు 19. కాబట్టి మరి రేపు ఈవేళ మొదలు పెట్టాడో తెలియదు కానీ రేపు తెల్లవారుజామునే మనకంటే కొంచెం ముందు మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి మనం ఈవేళే అనుకోవచ్చు 20వ తారీఖు మరి తనదైన శైలి అంట. మరి ఈ శైలి ఎలాగుంటుందో చూడాలి. మరి అమిత్ షా గారిలాగా అర్థం ఒకటి, మాట ఒకటి, అర్థం ఒకటిగా మాట్లాడతారో, మాట అర్థం 2 ఒకటేలాగా మాట్లాడతారో ఎదురు చూడాలి. ఎతికి చూస్తే కానీ తెలీదు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి.
10 మందికి సబ్స్క్రైబ్ చేయండి. నాగా సాధువులు బట్టలు ఎందుకు వేసుకోరు అని చాలామంది మా యొక్క దీనికి ఆఫీస్కి లెటర్లు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. మీకు ఆ విషయం రేపు చెప్తాం, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. నాగా సాధువులు బట్టలు ఎందుకు వేసుకోరనేది అది ఒక పెద్ద స్టోరీ. సాధ్యమైనంత వరకు ఒక తక్కువ మూమెంట్లో పూర్తి చేయడానికి చూస్తాం. నాగా సాధువులు బట్టలు ఎందుకు వేసుకోరు అనే దానికి వాళ్ళు కూడా మనలాగే మనుషులే. థ్యాంక్ యూ ఎనీవే, థ్యాంక్ యూ. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేసి వాళ్ళను కూడా షేర్ చేయమని చెప్పండి, లైక్లు ఇవ్వమని చెప్పండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.